36 గంటలు గడుస్తూ ఉన్నా ఇంతవరకు నీరు తగ్గుముఖం పట్టలేదు. ఇంకా వాటర్లోనే నానుతూ ఉన్నాయి అపార్ట్మెంట్లు, ఇల్లు. అల్వాల్లోని 6 కాలనీల్లో ఇంకా కాలువలను తలపిస్తూ ఉన్నాయి రోడ్లు. కనీసం తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని అంటున్నారు అక్కడి స్థానికులు. వాన నీరు పోయే విధంగా కాలువలు, నాలాలను ఆధునీకరించాలని అంటున్నారు ప్రజలు. పూర్తి వివరాలను అల్వాల్ నుంచి మనకి రాధాకృష్ణ అందిస్తారు. 24 గంటలు దాటిపోతున్నా ఇంకా అల్వాల్లోని 6 కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఇళ్లలోంచి బయటికి రాని పరిస్థితి కాలనీలలో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనం భారతీనగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఇళ్లలోకి నీరు చేరి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా ఇంకా ఇక్కడికి ఎవరు అధికారులు వచ్చి వీళ్ళని పరామర్శించిన పాపానికి పోలేదు. కనీసం వాళ్ళకి సహాయం చేయాలన్న ఉద్దేశం కూడా లేనట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాలనీ వాసులే స్వయంగా నీళ్లు తోడుకోవడం కానీ ఇలాంటి పనులు చేస్తున్న పరిస్థితి. అంటే ఎలా ఉంది సార్, మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇక్కడ నీళ్లు ఇప్పటి వరకు తగ్గుముఖం పట్టలేదు. ఇదే 2000 సంవత్సరంలో వచ్చినప్పుడు 6 గంటల పాటు ఇదే వర్షం వచ్చింది. 6 గంటల్లో ఇది తగ్గిపోయింది వరద నీరు. ఇది భారీ వర్షం మూలన ఇంత వాటర్ రావడం ఫస్ట్ టైం. ఇది హిస్టరీలోనే ఫస్ట్ టైము. భారతీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ నేను, శ్రీధర్ నా పేరు. ఇదంతా ఈ ఇబ్బంది జరగడం ఏంటంటే, ఇంకొకటి సెల్లార్లు పర్మిషన్ కూడా ఇవ్వద్దు ఈ అధికారులు. కమర్షియల్గా దీని మీద కొంచెం దృష్టి పెట్టాలి. ఈ కమర్షియల్గా ఉన్న రోడ్ల పొంటి ఉన్న ఈ సెల్లార్లు కూడా పర్మిషన్ ఇవ్వకుంటే బాగుంటుంది. అదేవిధంగా కొంచెం ఈ భారతీనగర్ కాలనీలో కొంచెం కొన్ని ఇళ్లలో నీళ్ళు వచ్చాయి. కావున దీనికి నష్టపరిహారం కూడా గవర్నమెంట్ కొంచెం వాళ్ళకి సాయంగా ఏమన్నా ఇస్తే కూడా బాగుంటుంది. అదేవిధంగా ఈ యొక్క నాలా ఉన్నది అవతల పక్క రోడ్లో, ఆ నాలా కూడా అక్కడ స్ట్రైట్ డ్రైవ్గా చేస్తే బాగుంటుంది. ఇది ఏమవుతుందంటే ఈ శ్రీనివాస్ నగర్ కాలనీ నుండి మొత్తం వచ్చే వాటర్ మొత్తము ఇక్కడనే ఫ్లో ఉండి ఇదంతా ఇబ్బంది జరుగుతుంది. ఆ శ్రీనివాస్ నగర్ కాలనీ నుంచి అదే స్ట్రైట్ డ్రైవ్గా అక్కడ మన శ్రీ బేకరీ నుంచి ఎదురు లైన్లో స్ట్రైట్ లైన్గా తీసుకుంటే ఈ లైన్ ఎక్స్టెన్షన్ పెద్ద లైన్ పెట్టుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఈ వాటర్ ఇబ్బంది అనేది రాదు, జనాలకు కూడా ఇంత నష్టం జరగదు. టెక్నికల్గా దీన్ని ఆలోచించి ప్రభుత్వం దీని మీద ఒక మంచి చర్యలు తీసుకోవాలనేసి ఆశిస్తున్నాం. అంటే చాలా దారుణం అండి. పాపం పెద్ద కుటుంబాలను మనకు ఈ విధంగా నష్టపాలని జరుగుతుంది. వాళ్ళకి కొద్దిగా సాయం చేయాలనుకుంటున్నాం. ఓకే, అంటే మీరు ప్రధానంగా అండి ఈ నీళ్లు చెరువు కట్ట నుండి సంబంధించినవి టు డ్రైనేజ్ రెండు కలిపి వస్తున్నాయి. అంటే ఎట్లా మీకు గతంలో అధికారులకు చెప్పారా ఇలాంటి సమస్య ఉంది మాకు పరిష్కరించండి? అధికారులు చెప్పినాం సార్, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇండ్లు మునిగిపోయినాయి, పిల్లలంతా నీళ్ళలో ఉన్నాం నిన్న నుంచి. మాకు అన్నం లేదు, ఫుడ్ లేదు, సామాన్లన్నీ నష్టపోయినాం. దీనికి నష్టపోయేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఏదైనా చేయాలని మేము కోరుతున్నాం. నిన్న మేయర్ గారికి వచ్చిపోయారు, చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత ఏమీ ఎవరు పట్టించుకోలేదు, దాఖలు కనీసం వాళ్ళకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా భారతీనగర్లో లోపల కాలనీ లోపల ప్రధాన రోడ్డు ఇది. ఈ రోడ్లో మనం తిరుగుతున్నాం, రోడ్డు కనిపించట్లేదు. కనీసం పూర్తిగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితిలో కాలనీవాసులు ఉన్నారు. ఎదురుగా మనం ఒక ఇంటికి సంబంధించిన వ్యక్తి ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్, ఎలా ఉంది మీ పరిస్థితి? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? కార్లు అన్నీ పోయింది, మొత్తం టోటల్గా క్లాప్స్ అయిపోయింది. ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడు ఇదే ఉంటుంది. మీరు న్యూస్ తీసుకుంటున్నారు. గవర్నమెంట్ మారుతుంది కానీ గవర్నమెంట్ వాళ్ళు మినిస్టర్స్ కానీ అందరూ ఒకటే యూనివర్సిటీ నుంచి చదువుకున్న వాళ్ళు, ఇవి మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంతే. వస్తారు, చూస్తారు, ప్లానింగ్ చేస్తారు, ఆ పేపర్ వర్క్స్ అంతే. కానీ ఇక్కడ ఫీల్డ్ మాత్రం అయితే ఒక్క వర్క్ కూడా ఏం కాదు. ఇంత పెద్ద చెరువు, 3 చెరువు నీళ్ళు వస్తుంది, ఇంత చిన్న కాలువ కట్టారు, లక్షలు ఖర్చు చేశారు, తినేశారు వాళ్ళు. ఖర్చు మాత్రం ఏం లేదు. కానీ మళ్ళీ చూస్తే ఆ నీళ్ళు మాత్రం పోవడానికి ఇలాంటి 4 రోడ్స్ 20 ఫీట్స్ రోడ్స్, 4 రోడ్లు కూడా ఫుల్ పోతుంది. నిన్న పిల్లలు స్కూల్స్ పోలే, ఎగ్జామ్స్ ఉండే, ఎగ్జామ్స్ మొత్తం ఇవి అయిపోయింది. బస్ పిల్లల్ని మేము బయటికి జాబ్ పోవడానికి జాబ్ పోలే, కాళ్ళన్నీ మొత్తం నాశనం అయిపోయింది. ఇవి ప్రతి సంవత్సరం ఇట్లానే ఉంది. మనం ప్రతి సంవత్సరం ఇదే భరిస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు, బంగారు కాదు, ఐరన్ తెలంగాణ కూడా కాదు. వీళ్ళు అంతే బస్ మాటలే ఉన్నాయి వీళ్ళ దగ్గర. పని ఇంకోటి ఏంటంటే చెరువులన్నీ మనం మెషిన్ కాకతీయ అని చెప్పారు హరీష్ రావు గారు, కానీ ఏ చెరువు అట్లనే ఉంది. ఒక గంప మట్టి కూడా తీయలే. ఆ నీళ్ళు మరి రెండి ఎట్టు పోతుంది? ఇటే వస్తుంది, మరి ఇంట్లోనే పోతుంది. చెరువులు అంతా ల్యాండ్ ఉంది. FTL అని బోర్డులు పెట్టారు అప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో. ఆ FTL పిల్లర్స్ ఉన్నాయి అంతే, కానీ మాత్రం ఆ కబ్జాలు మాత్రం తీయలే. ఆ చెరువుని డెప్త్ కూడా చేయలే. ప్రతి సంవత్సరం మట్టితోనే నిండిపోతుంది అంతే.
అంటే ప్రతి సంవత్సరం తాము వర్షం పడితే ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉన్నామని చెప్తున్నారు. తాము అధికారులకు చెప్తున్నప్పటికీ వాళ్ళు కేవలం పేపర్ వర్క్ మాత్రమే చేస్తున్నారు తప్ప ఎలాంటి ఆచరణలో మాత్రం సాధ్యం కావట్లేదు, పనులు చేయట్లేదు అని చెప్తున్నారు. చెప్పండి సార్, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇబ్బందులు ఏం సార్, చిన్న పాప ఉన్న ఇంట్లో వాటర్ లేదు. చూడండి ఎంత ఏడుస్తుంది మా పాప. చూస్తారంటే చూపిస్తాం మీకు. వాటర్ ఇస్తున్నారు, జిఎంసీ ఆఫీసర్ వచ్చినారు, మాట్లాడినారు, కథం ఏం చేయలేదు, అట్లనే వెళ్ళిపోయినారు. మా పరిస్థితి 3-4 డేస్ అయింది సార్. తాగని కూడా వాటర్ లేదు. చూడండి మా చిన్న పాప ఉంది, ఎట్లుంది పరిస్థితి, ఏడుస్తుంది. కావాలంటే చూపిస్తాం మీకు. చిన్న పాప ఉందంటున్నారు, కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. అలాంటి పరిస్థితిలో తాము ఉన్నాము. ఎందుకంటే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీళ్లు సప్లై చేయాల్సి ఉంటుంది, కానీ నీళ్లు సరఫరా చేయకపోవడం ద్వారా తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భారతీనగర్ వాసులు చెప్తున్నారు. నిన్నటి నుండి నల్లా రావాల్సి ఉంది, నల్లా కూడా రావట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఇళ్లలో ఉన్నారు, వాళ్ళు ప్రస్తుతం వాళ్ళకి కనీసం మంచినీళ్ళు తాపాలన్నా కూడా తాపలేని పరిస్థితిలో తామున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. ఎదురుగా ఒక వ్యక్తి మనకు చూపిస్తున్నాడు. ఆ పాపకు కనీసం ఎలాంటి మా వాటర్ తాపాలన్నా కూడా వాటర్ లేకుండా ఉన్నామనేది ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నారు. అలాగే మరొక సెల్లార్ దగ్గర చూద్దాము. ప్రస్తుతం ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాము. ఈ అపార్ట్మెంట్ సెల్లార్ పూర్తిగా మునిగిపోయింది, లోపల చాలా వెహికల్స్ కూడా ఉన్నాయనేది ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. ఒకసారి వాచ్మెన్కి సంబంధించిన రూము, అంటే అపార్ట్మెంట్లో కింద వాచ్మెన్ ఉంటాడు, ఆ వాచ్మెన్ రూమ్ మొత్తం మునిగిపోయింది. అతను ప్రస్తుతం కట్టుబట్టలతోటి బయట నిలబడ్డాడు. ఏ విధంగా ఉందో అతని పరిస్థితి ఒకసారి చూద్దాం. ఎట్లా మీరు ఎంతకాలం ఇక్కడ ఉంటున్నారు, ఎలా ఉంది? 10 years అవుతుంది సార్ నేను ఉండబట్టి. ప్రతి ఇయర్ ఇదే ఇబ్బంది, ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇదే వాటర్ గిటర్ అన్ని ఫుడ్ అన్ని ఇబ్బంది అవుతుంది. నాకు చాలా సామాన్లు పోయిన బాధే చాలా ఎక్కువగా ఉంది. తిండి లేకుండా వస్తున్నాయి, కానీ నేను 10 years నుండి చాలా ఏమేమి ఉన్నాయి? బీరువా, మంచాలు, అన్ని ఫ్రిడ్జ్, అవన్నీ బియ్యం ఊరు నుండి నిన్ననే కింటా బియ్యం తెచ్చుకుని అన్నీ తడుచుకుని చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఫుడ్ లేకున్నా కానీ మా భార్య చాలా బాధపడుతుంది. లోపల ఇప్పుడు తాను నిన్ననే బియ్యం కూడా తినడానికి బియ్యం తెచ్చుకున్నాను, ఆ బియ్యం మొత్తం కూడా ఇప్పుడు రూమ్లోనే ఉండిపోయాయి. ఇంట్లోకి సంబంధించిన బీరువా కానీ ఫ్రిడ్జ్ కానీ అవన్నీ మునిగిపోయాయి అనేది వాచ్మెన్ చెప్తున్నాడు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సెల్లార్ లోపల బైకుకు సంబంధించిన విండో, అది బైకుకు సంబంధించిన అద్దం ఒకటి మనకు కనబడుతుంది. అంటే లోపలికి సుమారు 10 ఫీట్లకు పైగా కూడా ఈ సెల్లార్ మొత్తం మునిగిపోయింది. ఈ 2 కార్లు కూడా దీని సెల్లార్లోనే ఉన్నాయి, మరొక 8 బైకులు కూడా లోపల మునిగిపోయి ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ కూడా వాటర్ లోపలనే ఉండిపోవడం జరిగింది, కానీ ఇప్పటి వరకు మాత్రం వాటర్ తీసే పరిస్థితి లేదు. ఎందుకంటే జనరేటర్స్ ద్వారా వాటర్ని తొలగించాల్సి ఉంటుంది. ఇప్పటికే విద్యుత్ సరఫరాను కూడా పూర్తిగా నిలిపివేశారు కాబట్టి ఆ నీటిని కూడా తొలగించలేని పరిస్థితి ఉంది. ఈ నిన్నటి నుండి కురుస్తున్న ఈ భారీ వర్షంతో పాటు వరదకు ప్రధానంగా ఈ అల్వాల్లోని 6 కాలనీలకు సంబంధించిన వాసులు మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తమకు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనేది అల్వాల్ వాసులు ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. ఇక హైదరాబాద్ లో భారీగా కురిసిన వర్షానికి నిజాంపేటలో ఉన్న బండారీ లేఅవుట్ లో భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నీరు వెళ్లే దారి లేకపోవడంతో ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాత్రి కురిసినటువంటి వర్షాల ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. బండారీ లేఅవుట్ మొత్తం కూడా ఎక్కడికక్కడ నీటితో నిలిచిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి జనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా అపార్ట్మెంట్లలో నీళ్లు తోడేసేందుకు అటు ఫైర్ ఇంజన్ల సాయంతో ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఒక అపార్ట్మెంట్లో తోడితే ఇంకో అపార్ట్మెంట్లోకి నీరు వస్తూనే ఉంది. కానీ జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ఎవరికి ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు. అడుగునా నీరే, దాంతో ఏం చేయాలో అర్థం కాదు. ఎటు వెళ్తున్నావు? షాప్కి వెళ్ళి వస్తున్నావు కదా, ఏంటి ఎప్పటి నుంచి నీళ్ళ సమస్య ఉంది? ఇది నిన్నటి నుంచి సార్ అంతా బాగా అంతా మురిగిపోయి బాగా అంతా అల్లకూలంగా అయిపోయింది సార్. అపార్ట్మెంట్లు అన్నీ మునిగిపోయింది సార్. మునిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి. ఓకే, జనం మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మహిళలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. చెప్పండి సార్, ఎలా ఉంది పరిస్థితి? నిన్న ఉన్నటువంటి వాటర్ ఇవాళ కూడా తగ్గే పరిస్థితి లేదు, ఏమనిపిస్తుంది? ఇది మరికి 2-3 days వరకు ఈ వాటర్ తగ్గదండి. అదృష్టవశాత్తు రాత్రి వర్షం పడలేదు కాబట్టి ఎక్కడైనా ఇలా రాగలిశారు, అందరూ మాట్లాడగలుస్తున్నాం. కానీ కాకపోతే మహాదారుణంగా ఉంది. ఇంతవరకు మేము నిజాంపేటలో చూడలేదు.
నీరు లేదని ఎన్నేళ్ళుగా మీరు ఇక్కడ ఉంటున్నారు? నేను 33 years హైదరాబాద్ వచ్చి అయింది. ఇక్కడికి వచ్చి 5 years అయిందండి నేను వచ్చి. ఈ మధ్య కాలంలో ఇటువంటి పరిస్థితులు ఏమైనా కనిపించాయా? లేదండి, ఎంతవరకు ఇక్కడ ఇటువంటి పరిస్థితి లేదండి. ఎలా ఉంది పిల్లల పరిస్థితి కావచ్చు, ఇంట్లో మహిళలు ఎవరు కూడా కిందికి దిగే పరిస్థితి లేదు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ఎట్లా ఉన్నదంటే మహా దారుణంగా ఉంది. కనీసం పాల ప్యాకెట్ కూడా దిగడానికి అవకాశం లేదనమాట. ఏదో అవకాశం ఉంటే గోడ పగలగొట్టి నిచ్చెన వేసుకొని దిగి ఏవైనా తెచ్చుకోవాలి, కానీ కనీసం లోపల ఉండేటట్టయితే తినడానికి కూడా ఏమీ లేని పరిస్థితి అండి. ప్రతి సెల్లార్లో నీళ్ళే ఉన్నాయి, దాంతో జనం మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఇళ్లలో ఉన్నటువంటి ముసలి వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఈ సెల్లార్ పరిస్థితి చూడొచ్చు. లోపల ఏమున్నాయో తెలియదు, ఏమేం ఉండిపోయాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. సెల్లార్లో మొత్తం కూడా అంటే సెల్లార్ నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక పెద్ద చెరువును సెల్లార్లు తలపిస్తున్నాయి. ఏ అపార్ట్మెంట్లో చూసినా సెల్లార్ మొత్తం నిండిపోయింది. దాంతో పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. లోపల ఉన్నటువంటి జనం ఒకవైపు కరెంట్ లేదు, మరోవైపు నిత్యావసర సరుకులు లేవు, వాళ్ళ వాహనాలన్నీ కూడా లోపల మొత్తం తడిసిపోయినటువంటి పరిస్థితి. దాంతో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు అంతా ఇంత కాదు. చిన్న పిల్లోడిని పట్టుకొని తనకు పాలు ఎవరైతే బయట నుంచి తీసుకొచ్చి ఎవరైనా ఇవ్వగలరా ఏంది అన్నట్లుగా ఆవిడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పిల్లలతో కిందికి ఎలా రాగలమంటూ వాళ్ళంతా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇంకా చూడొచ్చు, బయటికి వెళ్ళాలనుకునే మహిళలు డ్యూటీలు ఉంటాయి, ఇతరత్ర పనులు ఉంటాయి, స్కూల్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి, కానీ వాళ్ళెవరూ కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అయినా సరే ఏదో రకంగా బయటికి వెళ్ళాలంటూ కొంతమంది ఆ ఫ్లోర్ల నుంచి తాము ఉంటున్నటువంటి ఆ ఫ్లోర్స్ నుంచి వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి. నిచ్చెనలు వేసుకున్నారు, కొందరైతే గ్రిల్స్ తొలగించి ముందుకొస్తున్నారు. సెల్లార్స్ మొత్తం నిండిపోయి వదిలిపెట్టండి. ఏంటో వీళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా బాబు చిన్న ఇయర్ 2 సంవత్సరాలు 2 రోజుల నుంచి కరెంట్ లేదు, నిద్ర లేదు, వాటర్ లేవు, ఏవి లేవు. ఏం వర్షంలో మేము మా ఊరు వెళ్ళిపోతున్నాం, మా వరంగల్కి వెళ్ళిపోతున్నాం. పాపం ఈ ఫ్యామిలీ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. పిల్లోడిని పెట్టుకొని ఇబ్బందులు ఎందుకు అంటూ వాళ్ళు ఇక్కడ నుంచి మా సొంతూరికి వెళ్ళిపోతామంటూ లగేజ్ మొత్తం సర్దుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇక మిగతా వాళ్ళని కూడా మనం చూడొచ్చు. అపార్ట్మెంట్లలో పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది. చివరికి స్వంత ఇంటిని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి దారుణం, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, పిల్లల్ని వేసుకొని ఎలా ఇక్కడ ఉండాలనేది వాళ్ళు పడుతున్నటువంటి బాధలు మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే కొన్ని నిత్యావసర సరుకులు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే సెల్లార్లలో ఉన్నటువంటి నీటికి తోడు ఇక ఈ ఇబ్బందులకు తోడు కొంతమంది అయితే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాము, ఇప్పటికైతే అవసరం ఉన్నటువంటి లగేజ్ తీసుకొని వాళ్ళు తమ సొంతూరికి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఫణికుమార్తో రాజు,